జరిగింది. అంటే వరుసగా సంఘటనలు జరిగిన ప్రభుత్వం మరి ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం వల్లనే అక్కడ పెట్టరేగిపోతా ఉన్నారు. ఒకటే అమాయకమైనటువంటి ఆదివాసుల పైన దాడి చేస్తున్నారు. ఇప్పుడు కూడా నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలో కూడా ఆదివాసీ యువకులపైన ఆదివాసులపైన కేసులు నమోదు చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. మేము ఈరోజు అమాయకమైనటువంటి ఆదివాసులపైన యువకులపైన కేసులు పెడితే సహించేది లేదనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. దోషులని వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలో దోషులని కఠినంగా శిక్షించకపోవడం వల్ల వాళ్ళందరినీ రక్షించే ప్రయత్నం చేయడం వల్లనే వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నం చేసినటువంటి ఎలక్షన్ సందర్భమైనటువంటి సంఘటన గురించి మొన్న 23 నాడు జరిగినటువంటి బంద్ సందర్భమైనటువంటి సంఘటన గురించి తీవ్రంగా వారిపైన కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలని, దోషులని కఠినంగా శిక్షించాలని, మరి మహిళకు పూర్తిగా మరి ట్రీట్మెంట్ కావచ్చు, వాళ్ళకి ఆర్థికంగా కావచ్చు, వాళ్ళ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాలని, జరిగినటువంటి సంఘటనని పక్కదారి పట్టించడానికి ఏమీ జరగలేదనే విషయాన్ని ప్రభుత్వం మాట్లాడింది. కాబట్టి ఆ మంత్రి కూడా ఆదివాసులకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.